అందరికీ నమస్కారం. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల్లో ఒకడైన ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ షాజహాన్, ముంతాజ్ మహల్ యొక్క 6వ కుమారుడు, చిన్న కుమారుడు. ఇతని రాజ్యకాంక్ష కోసం సొంత తండ్రిని జైల్లో పెట్టేశాడు. అదేవిధంగా తన తోడబుట్టిన సోదరుల్ని అత్యంత కిరాతకంగా చంపేశాడు. అన్నీ జరిగిన తరువాత అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 1658లో అన్ని అడ్డంకులు తొలగించుకొని కుతంత్రాలతో తను సింహాసనాన్ని సాధించాడు. ఆ సాధించిన సింహాసనాన్ని నిలుపుకోవడం కోసం ఎన్నో అకృత్యాలు చేశాడు. ఎన్నో రాజ్యాలపై దండయాత్రలు చేశాడు. దండయాత్ర చేసిన ప్రతి చోట తనకు ఎదురైన హిందువులను చంపడం, వీలైనంత మందిని మతం మార్చడం, అలా మారని వాళ్ళని చంపడం, అదేవిధంగా హిందూ దేవాలయాన్ని కూల్చడం, తన రాజ్యంలో వీలైనంత వరకు కలిపేసుకోవడం అన్ని రాజ్యాలను. ఇదే విధంగా తను చేసిన పోరాటంలో చివరకు మరాఠాలని మొత్తాన్ని కూడా, మరాఠా రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకోవాలన్న కోరికతో చివరి శ్వాస వరకు పోరాడారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే మరణించాడు. ఔరంగజేబు 1707లో మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో మరణించాడు. కానీ తన మృతదేహాన్ని మాత్రం కుల్తాబాద్కి తీసుకొని వచ్చారు. అది ఎందుకు తీసుకొచ్చారు, తన సమాధి ఎక్కడ ఉంది, దాని విశేషాలేంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఔరంగజేబ్ తన సోదరుల్ని ఎలా చంపాడు అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎన్ని హిందూ దేవాలయాలని నాశనం చేశాడు అనేది ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఢిల్లీని పరిపాలించిన ఔరంగజేబు మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో మరణిస్తే ఆయన సమాధి ఔరంగాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్తాబాద్ నగరంలో ఎందుకు ఉంది అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. ఔరంగజేబు తన చివరి రోజుల్లో తన కొడుకులకు రాసిన ఉత్తరాల్లో తను పడుతున్న మానసిక క్షోభ, ప్రజలకు తను చేసిన అన్యాయాలు, హిందువుల పట్ల తను చేసిన అన్యాయాల గురించి కుమిలిపోతున్నాను అనే విధంగా తను ఒక లెటర్స్ అయితే రాశారు అనేసి చరిత్రకారులు చెప్తారు. అదేవిధంగా తన సమాధి ఎక్కడ కట్టాలి, అది ఎలా కట్టాలి అనే దాన్ని కూడా క్లియర్గా తన వీలునామాలో మెన్షన్ చేశారట ఔరంగజేబు. ఔరంగజేబు తన వీలునామాలో ఈ విషయాన్ని స్పష్టంగా రాశారట. హజరత్ ఖ్వాజా జైనుద్దీన్ షిరాజ్ తనని గురువుగా నేను భావిస్తున్నాను, తన సమాధిని తన గురువు సమాధి పక్కనే ఉండాలి అని రాశారట. జైనుద్దీన్ షిరాజ్ ఔరంగజేబు కన్నా పూర్వకాలానికి చెందినవాడు. ఔరంగజేబు ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు కూడా చదివాడు. ఈ షిరాజ్ బోధనలని అనుసరించేవాడు. అందుకే తన సమాధిని షిరాజ్ సమాధి పక్కనే నిర్మించాలి అనేసి తన వీలునామాలో రాశాడట. ఈ విషయాలు అన్నిటినీ కూడా డాక్టర్ దులారీ ఖురేషీ అనే అతను వివరించున్నారు. ఇక్కడ ఈ పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జైనుద్దీన్ షిరాజ్. దీని గురించి నేను చివరిలో చెప్తాను. తన సమాధి ఎలా ఉండాలో కూడా ఔరంగజేబు తన వీలునామాలో వివరంగా రాశారు అని చేసి చెబుతుంటారు. తాను సంపాదించిన డబ్బుతోనే తన సమాధి కట్టాలని, దానిపైన కూరగాయల మొక్కలు నాటాలనేసి ఔరంగజేబు కోరుకున్నాడు. ఔరంగజేబు టోపీలు తయారు చేసేవాడట. ఆ టోపీలు అమ్మిన దాని ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఖుల్తాబాద్లో ఆయన సమాధిని నిర్మించాలి అనేసి చెప్పారు అనేసి ఈ ఖురేషీ గారు చెబుతున్నారు. ఔరంగజేబు చనిపోయిన తరువాత అతని కుమారుడు ఆజం షా ఈ సమాధిని నిర్మించాడు. మొదట్లో సమాధి చుట్టూ కేవలం రక్షణ కవచం లాంటిది మాత్రమే ఉండేది. తరువాత దాని చుట్టూ ఒక చెక్కని కట్టించారు. అప్పట్లో ఈ సమాధి కట్టడానికి 14 రూపాయల 12 అణాలు ఖర్చయింది అనేసి చెబుతుంటారు. ఔరంగజేబు సమాధికి ఒక వైపున ఉన్న ఈ శిలాఫలకంపై ఔరంగజేబు పూర్తి పేరు ఉంటుంది. అబ్దుల్ ముజఫర్ మహీయుద్దీన్ మొహమ్మద్ ఔరంగజేబ్ అలంగీర్ అనేసి ఉంటుంది. తను జన్మించిన 1618వ సంవత్సరం, మరణించిన 1707వ సంవత్సరం కూడా హిజ్రీ కాలం ప్రకారం అక్కడ చెక్కి ఉంటుంది. ఔరంగజేబు పుట్టిన, మరణించిన సంవత్సరాలని ఈ శిలాఫలకంపై చెక్కున్నారు. ఔరంగజేబు 1707లో మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో మరణించిన తరువాత ఆయన మృతదేహాన్ని ఈ ఖుల్తాబాద్కి తీసుకొని వచ్చారు. తను మరణించిన తర్వాత తను కోరుకున్నట్టే తన సమాధిని తన గురువు అయిన సయ్యద్ జైనుద్దీన్ షిరాజ్ సమాధి పక్కనే కట్టాలని చెప్పారు కాబట్టి అక్కడే తన సమాధిని కట్టించారు. 1904లో లార్డ్ కర్జన్ ఈ సమాధిని చూశారట. వచ్చి ఇంత గొప్ప చక్రవర్తి సమాధి ఇలా సాదాసీదాగా ఉండడం తనకి ఆశ్చర్యం వేసి వెంటనే పాలరాయితో చుట్టూ గోడలు నిర్మించి ఈ సమాధికి భద్రత ఏర్పాటు చేశారు అనేసి చెబుతారు. ఈ సమాధి పైన కప్పు ఉండకూడదు అనేది ఔరంగజేబు కోరికట. ఈ ఖుల్తాబాదు భూమిపైన ఉండే స్వర్గం అనేసి అంటుంటారు. దీన్ని కామన్ ఎరా 1300లో ముంతాజిబుద్దీన్ జరీ జార్ బక్ష్ అనే అతని రాకతో, ఇలాంటి సూఫీల రాకతో ఇక్కడ చాలామంది కాబూలు
బుఖారా, కాందహార్, సమర్కండ్, ఇరాన్, ఇరాక్, పర్షియా ఇటువంటి దేశాల అన్నిటి దగ్గర నుంచి కూడా సూఫీలు ఇక్కడికి వచ్చేవాళ్ళు అంటారు. వాళ్ళ సమాధులు కూడా ఈ ఖుల్తాబాద్లో ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. భారతదేశంలో ఇస్లాంకు బలమైన కోటగా ఈ సూఫీ ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది ఈ ఖుల్తాబాద్. ప్రపంచం నలుమూలల నుంచి సూఫీలు ఇక్కడికి వచ్చేవాళ్ళు. వారి సమాధులు అన్నీ కూడా ఈ ఖుల్తాబాద్లోనే ఉంటాయి. ఈ సమాధిని దర్శించడానికి అనేక మంది అక్కడికి వెళుతూ ఉంటారు. వాళ్ళల్లో ముందు వరుసలో రాజకీయ నాయకులు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఓట్ల కోసం ఏమైనా చేస్తారు కాబట్టి. అలాంటి వాళ్ళలో ఓవైసీ బ్రదర్స్ కూడా. అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి ఆ సమాధిని దర్శించారు. దాని గురించి అప్పట్లో మీడియాలో బాగా వైరల్ అయింది. దాని గురించి మీరు కావాలంటే నెట్లో సర్చ్ చేసి చూసుకోవచ్చు. అక్కడ తను చేసిన ప్రసంగాల్లో ఒక 2 మాటలు మీకు ఇక్కడ నేను వినిపిస్తాను, వినండి. शेरों का काम सालू उससे ना लगाओ क्या डर गए हो क्या परेशान हो क्या बुलहाए हो नहीं लगाओ అంబేద్కర్ గారి మనవడైన ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా ఈ సమాధిని సందర్శించారు. ఇలా చాలామంది వెళుతూనే ఉంటారు. అప్పట్లో మోడీ గారు కూడా ఈ ఔరంగజేబ్ సమాధిని సందర్శించారు అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్. కానీ తరువాత తెలిసింది ఔరంగజేబు సమాధి కాదది, ఔరంగజేబు కుమారుడైన బహదూర్ షా జాఫర్ సమాధి అని చెప్పేసి కొన్ని రోజులు దాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్లో పెట్టారనమాట. కానీ చివరికి తేలింది ఏంటంటే ఆ సమాధి వచ్చేసి మయన్మార్లోని బహదూర్ షా జాఫర్ అనే ఒక కవిది అనేసి, ఇతను చివరి మొఘల్ పాలకుడు అనమాట. అతని సమాధిని మోడీ గారు సందర్శించారు. దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఔరంగజేబు సమాధిని సందర్శించారు అని చెప్పేసి వీడియోలు అవన్నీ కూడా ప్రచారం జరిగింది. ఇలా చాలామంది ఆ ఔరంగజేబు సమాధిని సందర్శిస్తూనే ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విశేషాలు ఉంటాయి. ఔరంగజేబు తన గురువుగా భావించిన వ్యక్తి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. నచ్చితే మాత్రం వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఎక్కడైనా కూడా షేర్ చేసేదానికి ట్రై చేయండి. మన దేశ చరిత్రని మన భావితరాలకు ఖచ్చితంగా మనందరం తెలియజేయాలి. అది మన బాధ్యత కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.